యేసు ఇచ్చు బహుమానము ఈ పరిచర్య ద్వారా ఈ దినము మీకు వచ్చుచున్న వాగ్దానం ఏమిటి అంటే 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనము ఒకసారి నేను చదువుచుండగా మీరు వినండి. నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. అద్భుతమైన వాక్కు. దావీదు రాసిన మాట. దేవుణ్ణి ఆత్మను పొందిన వ్యక్తి దావీదు. దేవుణ్ణి ఆత్మ ద్వారా వచ్చిన మాటలండి. ఇది సాధారణమైన మాట కాదు. దేవుణ్ణి ఆత్మ ద్వారా చెప్పబడిన మాట. ఈ బైబుల్ గ్రంథము మన చేతికి వచ్చిందంటే ఆశ్చర్యం. దేవుణ్ణి ఆత్మ చేసిన పని. ఒక 10 సంవత్సరాల ముందు మర్చిపోతున్నాం. ఒక వారం ముందే కొన్ని విషయాలు మర్చిపోతున్నాం. కొన్ని వేల సంవత్సరాల ముందు లోకము పుట్టినప్పుడు మొదలుకొని అంతము వరకు బైబుల్ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే ఆశ్చర్యం కాదా? దేవుడు ఎవరెవరిని వాడుకున్నాడు ఈ గ్రంథమును భద్రపరిచి చేతికి కరెక్ట్గా రాసి. ఎక్కడైనా ఒక మిస్టేక్ అయిందా? తండ్రి పేరు తప్పు రాశారు, దావీదు తండ్రి పేరు వేరే, ఇక్కడ తప్పుగా రాశారు అని ఏదైనా ఒక మిస్టేక్ ఎక్కడైనా దొరుకుతుందా ఈ గ్రంథంలో? దొరకదు. అద్భుతమైన వాకండి. నిజముగా ఎన్ని సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ సేవలో ఉన్నా కూడా ఇటువంటి మాట అంటే నేను నా నోట నుంచి అంత ఇలా మాట్లాడడం కష్టము. దేవుడు దావీదుకి ఇచ్చిన గ్రేస్, కృప. అంటే ఆ గొర్రెల వెనుక తిరిగిన వ్యక్తి మాట్లాడే మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. నాశనకరమైన గుంట, నాశనకరమైన గుంట. తర్వాత జిగట గల దొంగ ఊబిలో నుండి బొరద. అదంటే నాశనకరమైన గుంట. ఈ లోకంలో ఉన్న విషయాలు, ఈ లోకంలో ఉన్న అలవాట్లు ఇటువంటిదే. నాశనకరమైన గుంట అటువంటిది. పడితే మళ్ళీ బయటికి రాలేరు. ఈ లోకములో శరీర ఆశ, ధనపేక్ష, అవును, ఇది అన్నీ నాశనకరమైన గుంట. పడితే మళ్ళీ బయటికి రాలేరు. లాగుతూ ఉంటుంది. మత్తు పానీయములు, బీడీ, సిగరెట్, తర్వాత కొన్ని ఉన్నవి. అది మనల్ని లాగుతూ ఉంటుంది, ఇంకా వదిలిపెట్టదు. నేను అప్పుడు కూడా సిగరెట్, బీడీ బాగా త్రాగేవాడిని. 5 years తాగాను. సిగరెట్ ఇవ్వటానికే ఒక వ్యక్తి నా ప్రక్కకు ఉంటాడు. ఆయన ఇప్పుడు మరణించాడు. 6 months అయింది. ఒక 15 సంవత్సరాలు నాతోనే ఉండేవారు. కానీ 5 సంవత్సరాలు బాగా సిగరెట్ త్రాగాను. తర్వాత రక్షణ పొందాను. కానీ ఎప్పుడూ త్రాగుతూ ఉంటాను. రాత్రి 12 గంటలకి బస్టాండ్కి వెళ్తాను ఈ సిగరెట్ తీసుకోవటానికి. అది నాశనకరమైన గుంట. ఇంకా రేపు నుంచి త్రాగవద్దయ్యా, నేను ఇంకా బంద్ చేస్తా. ఈరోజు మంచిగా త్రాగుతాను. ఎందుకంటే January 1 నుంచి ఇంకా తాగను కదా. కాబట్టి ఇప్పుడు మంచిగా 1 ప్యాకెట్ సిగరెట్కి 2 ప్యాకెట్ త్రాగుతాను. మళ్ళీ తాగను కదా అని ఆ గుంట నుంచి బయటికి రాలేకపోయాను. అది లేకపోతే నడవదు. కుటుంబం లేకపోయినా పర్వాలేదు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, భార్య లేకపోయినా పర్వాలేదు, సిగరెట్ లేకపోతే నడవదు అని
నాశనకరమైన గుంట. నాశనకరమైన గుంట అంటే హాని, అపాయం. ఒక 80 సంవత్సరాలు బ్రతకవలసిన ఒక వ్యక్తి 40 సంవత్సరాలుగా అవుట్. 80 సంవత్సరాలు బ్రతకవలసిన వ్యక్తి మత్తు పానీయులు, పేకులంతా ఖరాబ్ అయి, లివర్ అంతా ఖరాబ్ అయి 30 అవుట్. అంటే నాశనకరమైన గుంట. ఈ లోకంలో అది ఉన్నది, తప్పదు. కొందరు ఏమంటారు, ఎంతకాలం బ్రతుకుతానయ్యా, నీవేంటి నాకు చెప్పేది, నా జీవితం ఏమైనా చేసుకుంటా, మంచిగా త్రాగుతా, సంతోషంగా ఉంటా, ఎంతకాలం బ్రతుకుతానో, ఎన్ని రోజులు బ్రతుకుతా, నీకెందుకయ్యా అని చెప్పేవారు కూడా ఉన్నారు. నా వేదన నాకు తెలుసు, నా కుటుంబం బాగలేదు, నా ఇంటికి పోతే నాకు సరైన మర్యాద లేదు, నా ప్రాబ్లం నీకు తెలుసా, అందుకే త్రాగి నన్ను, నా జీవితాన్ని ఖతం చేసుకుని నాశనకరమైన గుంట. తర్వాత చూడండి, జిగట గల దొంగ ఊబిలో. ఇది కూడా చాలా డేంజర్. బొరద. ఇది ఎటువంటి బొరద అంటే అంటుకుంటే వదలదు, పట్టుకుంటే వదలదు. అక్కడ నీటిలో ఈత కొట్టినట్టు ఉండదు. ఈ బొరదలో పడితే ఇంకా చేతులు కాళ్ళు అట్లానే ఆగిపోవాల్సిందే, లోపల పోవాల్సిందే, ఇంకా హతం, మనిషి హతం. ఇది రెండు కూడా చాలా డేంజర్. అక్కడ దావీదు ఏమంటున్నాడు, ఆ గుంటలో నుండి, ఆ ఊబిలో నుండి నన్ను పైకి ఎత్తాను, బయటికి తీసుకొచ్చాను. బయటికి రాలేను, నా బలముతో, నా తెలివితో, నా శక్తితో బయటికి రాలేను, కానీ దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాను. నా పాదములు బండ మీద నిలిపి, బొరద నుండి తీసుకొచ్చి, ఊబిలో నుండి తీసుకొచ్చి బండ మీద, గుంటలో నుండి బయటికి తీసుకొచ్చి బండ మీద. బండ ఎప్పుడైనా అది తడబడుతుందా, షేక్ అవుతుందా? ఎప్పుడు షేక్ కాదు, స్ట్రాంగ్గా ఉంటుంది. బండ మీద కట్టబడిన ఇల్లు ఎప్పుడు కూడా పడిపోదు అని ప్రభు అంటున్నాడు. గాలి వీచినా, వరదలు వచ్చినా, బండ మీద కట్టబడిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను, నా నడకను, నేను నడిచి వెళ్తే దానిని స్థిరపరచెను, స్ట్రాంగ్ చేశాను అని దేవుడు అంటున్నాడు. ఎంత అద్భుతమైన వాక్ చూడండి, ఎంత అద్భుతమైన వాక్. కాబట్టి ఈ వాక్యమును వినుచున్న మీలో కూడా కొందరు నాశనకరమైన గుంటలో పడి బయటికి రాలేక బాధపడేవారు ఈ వాక్యమును, నేను ఇప్పుడు చెప్పే వాక్యమును మీరు కూడా వింటున్నారు ఏమో. తర్వాత జిగట గల దొంగ ఊబి, దానిలో పడి బయటికి రాలేక ఇబ్బంది పడి సమాధానం కోల్పోయి చాలా ప్రాబ్లంలో, సమస్యలలో, ఎందుకయ్యా ఈ బ్రతుకు పోతే బాగుంటే, అటువంటి తలంపుతో ఈ వాక్యమును కొందరు మీరు వింటున్నారు ఏమో. శుభవార్త ఏమిటి అంటే, దేవుడు ఆ గుంటలో నుండి, ఊబిలో నుండి నిన్ను పైకెత్తి బండ మీద నీ పాదాలను మోపి నిన్ను స్థిరపరచును, నీ అడుగులను. దేవుడు తప్పకుండా చేస్తాడు. అంటే చెప్పడం మాత్రం కాదు, వాక్యంలో ఉన్నది ఎక్కడ జరుగుతున్నది బ్రదర్ అని కాదు. నేను కూడా దానికి ఒక సాక్ష్యం. ఒకప్పుడు అలా నేను బీడీ, సిగరెట్, మత్తు పానీయాలు త్రాగాను, ఇదే వరంగల్ పట్టణంలో. కానీ ఎప్పుడు ప్రభు నన్ను రక్షించాడో, హృదయ తలుపును తడుతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తావయ్యా నీవు, ఎప్పుడు నా యొద్దకు వస్తావు? కొన్ని సంవత్సరాలు ఇటువంటి ఒక ఎక్స్పీరియన్స్, హృదయ తలుపును తట్టడం. ఎప్పుడు తెరుస్తావయ్యా అని దేవుడు మాట్లాడితే, ఒక దినము నా జీవితం ఆయనకి ఇస్తే, అప్పటి నుండి
నాశనకరమైన గుంటలో నుండి, దొంగ ఊబిలో నుండి జిగటగల దేవుడు బయటికి తీసుకొచ్చి పాదాలను స్థిరపరిచాను. లేకపోతే ఎప్పుడో జీవితమును ముగించుకొని ఇంక పోవాల్సిన వ్యక్తి బ్రతికి ఉన్నానంటే ఈ వాక్యం ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు కూడా తన సొంత రక్తమును మీ కొరకు నా కొరకు కార్చాడు, పరిశుద్ధ రక్తమును. మీరు నమ్మి ప్రభువా నీ రక్తం ద్వారా నన్ను కడుగుమంటే ఈ ఊబిలో నుండి, గుంటలో నుండి బయటికి రావచ్చు. మార్గం ఉన్నది. కాబట్టి ఈ దినము వాక్యమును వినుచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కళ్ళను మూసుకొని ప్రభువా నీ రక్తం ద్వారా నన్ను కడిగి బాగు చేయి, నాకు విముక్తి దయచేయి, బండ మీద నన్ను నిలువబెట్టు, నా జీవితం దగ్గర పడుచున్నది, నా ఇష్టానుసారంగా తిరుగుచున్నాను, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అయ్యో నేను ఏం చేయాలి, బయటికి రాలేకపోవచ్చున్నానని ఏదైనా బాధపడుతూ ఉంటే నేడు రక్షణ దినమని విశ్వాసంతో దేవునికి మిమ్మల్ని సమర్పించండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు, మీకు కార్యం చేస్తాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా ఒక్కసారి ఎంతమంది వాక్యమును విన్నారో ఒక్కసారి ప్రభువా కార్యం చేయండి. ఇది రక్షణ దినముగా ఉండాలి. ఈ దినము రక్షణ దినముగా ఉండాలి. ఒక్కసారి ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడే బలమైన నీ శక్తి దిగి వచ్చును గాక. ప్రతి ఇంటిలో నీ సన్నిధి వెళ్ళును గాక. స్తోత్రం. ఈ దినము ఏదేది చేయాలని అనుకుంటున్నారో అన్ని విషయాల్లో వారికి మార్గాలు తెరవబడును గాక. అడ్డు ఆటంకములు, అపవాది క్రియలు యేసు నామములో వెళ్ళి పోవును గాక. ఇప్పుడు హల్లెలూయా, ఘనత మహిమ నీకే, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారు, ఫ్రెండ్స్, బంధువులు అందరికీ మీరు షేర్ చేయండి. షేర్ చేసి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినని దేవుని మాటలను, ప్రశాంతత, నెమ్మది వారికి దొరుకుతుంది. హృదయంలో సమాధానం వస్తుంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.